హాజరైనటువంటి కరస్పాండెంట్ సార్ గారికి, ప్రిన్సిపల్ సార్ గారికి, నాతోటి అధ్యాపకేతర బృందానికి, డిగ్రీ కళాశాల సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు వందే మాతర ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ వందే మాతర గీతం అనేది భారతీయులందరినీ కూడా ఏకతాటిపై నడిపించినటువంటి ఒక గీతం. ఈ గీతానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, అంటే 1875 నవంబర్ 7వ తేదీన ఈ గీతాన్ని ప్రముఖ బెంగాలీ రచయిత అయినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు మొదట సంస్కృతంలో, తర్వాత బెంగాలీ భాషలో రాశారు. 1882వ సంవత్సరం అతను రాసినటువంటి నవల అయినటువంటి ఆనంద్ మత్ అనేటువంటి నవలలో దీన్ని మొదట ముద్రించడము జరిగింది. 1905 ఆగస్టు 7వ తేదీన భారతదేశంలో వందే మాతరం ఉద్యమం అనేది జరిగింది. ఆ ఉద్యమ సందర్భంగా భారతీయులందరినీ కూడా ఏకతాటి పైన ఐకమత్యంతో బ్రిటిష్ వారిని ఎదిరించడానికి అనేక మంది ప్రజల్ని భారత స్వతంత్రోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి కారణమైనటువంటి ఈ గీతమే ఈ వందే మాతర గీతం. దీన్ని ప్రముఖ కవి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క ఆ గీతానికి సంగీతాన్ని చేకూర్చి 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతాన్ని మొట్టమొదటిసారిగా ఆలాపించడము జరిగింది. 1907వ సంవత్సరం భారత జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి పింగళి వెంకయ్య కూడా ఆ జాతీయ పతాకం పైన మొదట ముద్రించేది వందే మాతరం అనేటువంటి ఆ పదాన్ని ముద్రించినారు. సో ఈ పదం వందే మాతరం అనే దానికి మీనింగ్ ఏమంటే, వందే అంటే మాతృ తల్లి అని, మాతరం అంటే నమస్కారం అని. వందే మాతరం అంటే ఈ భారత భూమిని నమస్కరిస్తున్నాను, భారత మాతకు వందనం అనేటువంటి పదం. సో ఈ గేమ్ వచ్చేసి భారతీయులందరినీ కూడా భారతదేశాన్ని ప్రేమించేటట్లు, పూజించేటట్లు, భారత మాతకు వందనం చెప్పేటట్లు ఈ గేమ్ అందరినీ కూడా ప్రేరేపించింది. సో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటువంటి రోజుల్లో అనేక మంది నాయకుల్ని, గాంధీజీ అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్, ఇలాంటి చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేసి నానా విధాలుగా హింసించింది. అలాంటి సందర్భంలో ప్రజలకు చైతన్యవంతం కావాలని, ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో ఈ వందే మాతర గీతాన్ని రాజకీయంగా కూడా ఉపయోగించడం జరిగింది. సో 1905వ సంవత్సరం వందే మాతర ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమంలో వందే మాతర నినాదం ఇచ్చినటువంటి అందరినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చాలా మంది నాయకుల్ని ఈ నినాదం ఇచ్చిన దానికే అరెస్ట్ చేసింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనేటువంటి ఒక విద్యార్థి ఈ వందే మాతర నినాదం ఇచ్చిన దానికి అరెస్ట్ చేసినారు. సో ఇలాంటి గొప్ప గీతాన్ని భారత జాతీయ గేయంగా స్వీకరించడం జరిగింది. సో నేషనల్ ఆంతం జనగణమన కంటే ముందే దీన్ని నేషనల్ ఆంతంగానే స్వీకరించాలని భావించినారు. కానీ ఈ గేమ్ లో ఉన్నటువంటి 6 చరణాలు ఉన్నాయి. 6 చరణాల్లో మొదటి 2 చరణాలు పాడడానికి అని విద్యార్థులకు సులభంగా, ప్రజలకు సులభంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో 1950 జనవరి 24వ తేదీని మన రాజ్యాంగ సభ దీన్ని జాతీయ గేయంగా, నేషనల్ సాంగ్ గా స్వీకరించింది. సో కాకపోతే ఇందులో ఉన్నటువంటి మిగతా 6వ చరణంలో ఈ గేయంలో వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ భారత భూమిని మనం పూజించేటువంటి దుర్గాదేవితో కూడా కొనియాడారు. సో ఇంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి వందే మాతర గేయాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీని మనం ఈ రోజు స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలా. కాబట్టి ఈ వందే మాతర గీతాన్ని మనం సినిమా పాటలా కాకుండా ఒక దేశభక్తితో, ఒక ప్రేరేపితమైనటువంటి భారతీయునిగా, ఒక విద్యార్థిగా దీన్ని ఆలోపించాలా. సో ఎవరైనా ఈ గేమ్ వింటుంటేనే మనసులో దేశభక్తి అనేది ఉప్పొంగుతుంది. సో మీరు తమాషగా తీసుకోకుండా ఇలాంటి ఆ గేమ్ లో ఉన్నటువంటి అర్థం, ప్రతి ఒక్క పదానికి కూడా అర్థం ఉంది. ఆ అర్థాన్ని అర్థం చేసుకొని, ఆ పదంలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థం చేసుకొని మీరు కూడా ఉన్నతమైనటువంటి దేశభక్తి పౌరులుగా ఎదగాలని బంకిం చంద్ర చటర్జీ ఏ ఉద్దేశంతో అయితే భారతీయులందరినీ కూడా భారత మాతను పూజించే విధంగా, గౌరవించే విధంగా అతను మన స్ఫూర్తిని కలిగించినారు. ఆ స్ఫూర్తిని మనం విఫలం చేయకోకుండా మనమందరూ కూడా భారతీయులు అనేటువంటి ఒక భావన కలిగి భారతదేశాన్ని ప్రేమించి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవాన్ని, భారత సార్వభౌమతగా
సార్వభౌమత్వానికి ఉన్నటువంటి విలువను కూడా మనం అందరూ గౌరవించాలా, దాని విలువను కాపాడాలా. సో ఈ భావాలన్నింటినీ కూడా ప్రతి విద్యార్థి కూడా తెలుసుకొని ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా ఉండాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరొకసారి మనం పైలోకంలో ఉన్నటువంటి బంకించంద్ర చటర్జీ అయితేనేమి, భారత స్వాతంత్రోద్యమం కోసం అనువులు బాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్సుమాంజలు తెలియజేసుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ సో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.